ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనస్సు మన లోకాన్ని నిర్మించే రాజ్యం. మన ఆలోచనలు మన జీవితము నడిపించే రథసారథులు. ఉదయం లేచిన క్షణము నుంచే మన ప్రాపంచిక వలయములోనే తిరుగుతూ ఉంటాం. కుటుంబము, బంధువులు, పనులు, కోరికలు, అట్టి చిన్న పురిలో మనమే మహారాజులము, మనమే మహారాణులము. కానీ ఆ చిన్న ప్రపంచములో పరలోక దేవునికి మాత్రము చిన్న గుడి మనస్సు మూలలో చిట్ట చివరి స్థానము ఇస్తాం. మనమే అలాంటి వారమై ఉంటే ఆయన కూడా మన జీవితము అంతే పరిమితముగానే అనుమతిస్తాడు. భిన్నముగా ఆలోచించాలి. మన పుట్టుకను గురించి, మన సృష్టికర్తను గురించి, ఈ విశ్వాన్ని గురించి. సముద్రాల లోతును చూసిన వాడు ఎవడు? గాలిలో ఎగిరే పక్షుల వైభవాన్ని సృష్టించిన వాడు ఎవడు? అద్వితీయంగా నక్షత్రాలను వ్రేలాడదీసిన వాడెవడు? ఈ మహోన్నతాన్ని తలంచినప్పుడు ఆయన మాత్రమే దేవుని మహత్యము మనకు అర్థమవుతుంది. దావీదును దేవుని హృదయానుసారుడని చేసినది ఆయన ఆలోచనలే. నీ కార్యములు ఎన్నెన్నో జ్ఞానము చేత వాటిని నిర్మించితివని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. మన బాధలకు కారణం మన ఆలోచనలు. లోక కోరికలతో మనసు నిలిచినంత కాలము మన జీవితంలో శాంతి ఉండదు. దావీదు కూడా తన ఆలోచనలను నియంత్రించుకొనలేక పాపపు గాడిలో జారిపోయాడు. ఆలోచనలు సాధువైతే జీవితము సుగమము అవుతుంది, వక్రమైతే శిక్షలే. అందుకే మనసును దేవుని వైపు త్రిప్పాలి. ఆయన అదృశ్య మహిమను ధ్యానించాలి. ఆయన నిత్య శక్తిని గ్రహించాలి. ఆయన వాక్యాన్ని దీవారాత్రము మనము ధ్యానించడం ద్వారా మన ఆలోచనలు పరలోక బాట పడతాయి. లోకమును జయించేది కత్తితో కాదు, శక్తితో కాదు, ఆలోచనల మార్పుతోనే. దేవుని గురించి ఆలోచించే హృదయం ఎప్పుడు సంతోషముగా జీవిస్తుంది. కనుక ప్రియులారా, ఈ లోకానికి భిన్నముగా ఆలోచించండి. ఆయన కార్యాలని పరిశీలించండి. దేవుని మహిమను తలంచండి. దేవుని ఆశీర్వాదములు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.